నాకంటే ముందు నా విజయంలో విమర్శించే, పరాజయంలో పరామర్శించే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. అమ్మ ప్రేమ గోరుముద్దల్లో ఉంటే మా ప్రేమ మేము పడే గొడవల్లో ఉంటుంది. అమ్మ తర్వాత అమ్మ. నా చిన్న జీవితానికి ఓ పెద్ద ట్రోల్ పేజ్ నా చెల్లి. నువ్వు ఎక్కువగా ఇష్టపడేవారు ఇష్టపడే వాటిపై నీకు ఇష్టమైన కలగాలి లేదా ద్వేషమైన కలగాలి. నా చెల్లి ఇష్టపడ్డ వాడిపై ఏర్పడ్డ ద్వేషమే బావకు ప్రేమతో. అన్నయ్యని కలవాలి, గుర్తుంది కదా? గుర్తుంది. లవ్ యూ, బాయ్. ఏయ్ సారీ, కొంచెం లేట్ అయింది. సూట్స్ యూ. నా పేరు జయ్, అంటే విజయ్. పంజా సినిమా చూశాక జయ్కి ఫిక్స్ అయ్యా. నీ గురించి కాదురా, నీ ప్రేమ గురించి చెప్పు. అయినా ఎందుకురా ప్రేమ ప్రేమ అని తిరుగుతారు? ఖర్చు కష్టం లేదు కాబట్టి. ఖర్చు కష్టం లేదా? ప్రేమించే వరకు అమ్మాయి వెంట తిరిగి, ప్రేమించాక అమ్మాయిని వెంటేసుకొని తిరిగి అలిసిపోయాము, ఆస్తులు అమ్ముకున్నామంటారు కదరా. బేసిక్గా తనతో తిరగడానికి ఒక అమ్మాయి, తనను తిప్పడానికి ఒక అబ్బాయి. ఈ పొజిషన్ని భర్తీ చేసే పోస్ట్ కాదు సార్ ప్రేమంటే. అయినా ప్రేమ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ ప్రేమలో కష్టపడే వాళ్ళు ఎవరు లేరు సార్. కష్టపడితే అది ప్రేమే కాదు. సో ఫ్రీ కాబట్టి ఎందరినన్నా ప్రేమించచ్చు అంటావు. అప్పుడు ప్రియా, ఇప్పుడు నా చెల్లెలు. అవును, ప్రియా ఒకప్పటి నా గర్ల్ ఫ్రెండ్, ఎప్పటికీ నా ఫ్రెండ్. స్నేహానికి ప్రేమకి మధ్యలో ఉన్న మిల్లీమీటర్ గీతని దాటామని అనుకున్నాం, ఎన్నటికీ దాటలేమని తెలుసుకున్నాం. అందుకే విడిపోయాం. ఈ గీత కోరేంట్రా? ఇష్టాలు అభిప్రాయాలు కలిస్తే స్నేహం ఏర్పడుతుంది, ఇద్దరు మనసులు కలిస్తే ప్రేమ పుడుతుంది. నా కళ్ళతో ప్రపంచాన్నంతా చూద్దాం అనుకున్నాను సార్. అంజలి కళ్ళలోకి చూసిన ప్రతిసారి ప్రపంచమే నా వైపు చూసినట్టు అనిపిస్తుంది. చాలా చక్కగా మాట్లాడుతున్నావురా. ఈ మాటలకే పడిపోయి ఉంటుందేమో పిచ్చిది. ఏమీ ఆలోచించకుండా అడుగేసేంత అమాయకురాలు కాదు సార్ మీ చెల్లి. ఈ విషయం మీకు కూడా తెలుసు అనుకుంటా. ఏం ఆలోచించిందిరా? ఏం ఆలోచించింది? ఫ్యామిలీ గురించి ఏమైనా ఆలోచించిందా? అసలు ఎలా ఎదిరించాలనుకున్నారా? మీని ఎదిరించాలనుకోలేదు సార్, ఎదుర్కోగలం అనుకున్నాం. అయినా మీరే అన్నారు కదా, నచ్చితే నాన్నకి నచ్చ చెప్పుకుంటారని. మీకు మీ నాన్నపై ఉన్న నమ్మకం మీ చెల్లికి ఉండదా? ఆ చెట్లను చూడండి సార్, రంగురంగుల ఆకులతో అందంగా ఉన్నాయి. మీ కోపం అలాంటిదే. అందంగా అర్థవంతంగా ఉన్న కొన్ని రోజులకి ఆకులు రాలుతాయి, మీ కోపం తగ్గుతుంది. ఏమో, ప్రేమకు 2 మనసులు సరిపోతాయేమో. పెళ్ళికి 2 కుటుంబాలు, ఒక సమాజం కావాలి. సమాజానికి సమాధానం చెప్పే సాహసం అవసరమా? సమాజం వేసే బట్టలు, ఉండే ఇళ్ళు, వాడే కారు చూసి గౌరవించే సమాజం. వెనకున్న తోక తెగాకే కోతిని మానేసి అన్నారు సార్. మళ్ళీ పేరు వెనక తోక తగిలించి తప్పు చేయకండి. చెల్లికొచ్చే ప్రతి సంబంధంలో తన సంతోషం వెతుకుతుంటే మీరేమో. హలో, యా ఓకే, ఐల్ బి దేర్ ఇన్ ½ an hour. నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఐఎమ్ లీవింగ్. మీరేమీ అనుకోకపోతే ఒక మాట సార్, పేరు వెనుకున్న తోకని కాదు, మీ చెల్లి మనసులో ఉన్న ప్రేమను గౌరవించండి. మళ్ళీ కలుద్దాం.
మళ్ళీ కలిసే అవకాశం నాకు ఇవ్వనుకుంటున్నాను. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు సార్, కష్టాన్ని నువ్వెప్పుడు కోరుకోవు, సుఖం ఎప్పుడు నీతో ఉండదు. అది అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఫోన్ ఎందుకు కట్ చేసావురా? నిశ్శబ్దం. క్యాబిన్లో ఉండాల్సి నువ్వు ఇలా క్యాంటీన్లో ఏం చేస్తున్నావు? ఫోన్కి దొరకవు, ఆఫీస్లో ఉండవు. ఏమైందిరా నీకు? 10 మందికి జాబ్ ఇచ్చి ఒక కంపెనీ రన్ చేసే నీకు పర్సనల్ విషయంలో సజెషన్ నేను ఇవ్వక్కర్లేదు. బట్ ఒక ఫ్రెండ్గా నేను నీకు ఇది చెప్పాలి. వాడి ప్రేమలో ఎంత క్లారిటీ ఉందో నీ ఫేస్లో ఉన్న కన్ఫ్యూజనే నాకు చెప్తుంది. అరే, ప్రేమించిన అమ్మాయి పూర్తి పేరు కూడా తెలియకుండా ప్రేమించే రోజులు రా. అలాంటిది వాడి ప్రేమ గురించి చెప్పిన ప్రతి మాట అద్భుతం. ఐ హ్యావ్ టు గో. ఓకే, మళ్ళీ కలుద్దాం. కానీ ఒక్క విషయం చెప్పాలి. బ్రదర్ అనే బరువును దించి ప్రెస్టేజ్ అనే ఎత్తు దిగి నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. బాయ్. ప్రశ్న సమస్యగా సమాధానం దొరకనప్పుడు కాదు, దొరికిన సమాధానాన్ని నువ్వు నమ్మనప్పుడు తయారవుతుంది. ఒక అబ్బాయిగా ఒక అమ్మాయి ప్రేమను అర్థం చేసుకోగలను, కానీ ఒక అన్నగా ఈ ప్రేమను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఆహా, నీదో నీ ప్రేమతో తప్పనట్లేదు. చూడు, ప్రతి 100 మందిలో 80 మంది ప్రేమలో ఉన్నారు. ఆ 80లో 10 మంది పెళ్లి వరకు వెళ్తున్నారు. ఆ 10లో 9 మంది ఎందుకురా ప్రేమించామని తల బాదుకుంటున్నారు. ఆ హ్యాపీగా ఉన్న ఒక్క జంట మీదవ్వాలని కోరుకుంటున్నారు. బావా.